శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. బాలకృష్ణ గారు సంబంధించి ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన ఇంట్లో కాల్పులు జరిగిన టైంలో ఆయనకి మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఆయన చేసిన కామెంట్స్ని ఇప్పుడు మళ్ళీ వైరల్ చేయడం జరుగుతోంది. అంటే ఆయన ఏ దృక్పథంతో ఇచ్చారు అసలు ఆ సర్టిఫికెట్? కావాలనే ఫేవరబుల్గా ఆయన్ని కాపాడటానికి ఇచ్చారు అనేది సోషల్ మీడియాలో మేజర్గా ఉన్న వార్త. దీనిపైన మీకున్న సమాచారం ఏంటి? అసలు ఇది కరెక్టే అంటారా? అంటే నేను అది చూశానండి. అయితే ఇక్కడ కొంచెము సునిశ్చితంగా మాట్లాడుకోవాలి, కొంచెం టెక్నికల్గా మాట్లాడుకోవాలి. ఓకే. ఇప్పుడు సునిశ్చితమైన టాపిక్ ఏంటి అంటే, ఆవేళ వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిగాయి, ఒక నిర్మాతకి తగిలినాయి, బుల్లెట్లు తగిలాయి. అయితే దీంట్లో ఏం చెప్తారు అంటే, ఆ రోజు పైన వచ్చిన వార్తలు ఏంటి అంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి బాలకృష్ణ అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి బాలకృష్ణ అంటే ఇష్టం. ఆయన ఎంగేజ్లో ఉన్నప్పుడు ఆయన బాలకృష్ణ అభిమాన సంఘాలలో కూడా ఉన్నట్లుగా వార్తలు ఉన్నాయి. ఆ ఉద్దేశంతో వాళ్ళు కాపాడారు అంటారు. ఇది ఒకటి. ఓకే. రెండోది, నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కాపాడారు అనేది ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరు ప్రచారం చేస్తారు? బాలకృష్ణకు వ్యతిరేకంగా ఎవరికి ప్రచారం చేయాల్సిన అవసరం? ఇప్పుడు అసలు ఈ విషయం బయటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే గనక, ఒక్కటే మనం మాట్లాడుకుంటే, ఒక రాజకీయ ప్రేరేపితంగానే ఇదంతా ఇప్పుడు జరుగుతుంది. ఈ మొత్తం జరగడానికి రాజకీయ కారణం తప్పితే ఏ కారణం లేదు. ఎవరికంతా సోషల్ రెస్పాన్సిబిలిటీ పట్టింది? అసలు ఏమై ఉండొచ్చు? దీంట్లో నిజాలు నెగ్గిదేల్చాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆలోచిస్తే, నిజంగా ఎవరన్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి ఇట్లా చేస్తున్నారా, తొవ్వి తీస్తున్నారా అని చూస్తే దానికి వచ్చే ఆన్సర్ గుండు సున్నా. కేవలం ఇవాళ రాజకీయ నేపథ్యంలో, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని, అలాగే ఆ తెలుగుదేశం పార్టీలో అంతర్భాగంగా ఉన్న బాలకృష్ణని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ బయటికి తీసుకొచ్చినవి. అయితే నేనేమంటా అంటే, దీంట్లో నిజంగా దోషులు ఎవరు తీసుకొచ్చిన దాంట్లో కాదు. ఈ ఈ ఈ ఘటనని బాలకృష్ణని బయటేసిన వాళ్ళల్లో దోషులు ఎవరు, కారకులు ఎవరు అని చూస్తే, ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఏబిఎన్ ఓపెన్ హార్ట్ ఆర్కే దాంట్లో కాకర్ల సుబ్బారావు గారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు పదే అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్న వైసీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఆ రోజు మేము హెల్ప్ చేయబట్టే కదా బాలకృష్ణ బయటపడింది, లేకపోతే ఎట్లా బయటకు వచ్చేవాడు బాలకృష్ణ అని మాట్లాడుతున్నారు. సరే, కాకర్ల సుబ్బారావు గారు ఏం చేశారు అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు ఆయన చెప్పిన విధానం ఏంటి అంటే, అతనిని దీంట్లో నుంచి బయటికి తీసుకురావాలి అనుకుంటే, ఈ కేసులోంచి బయటికి తీసుకురావాలి అంటే ఏమేమి ఏ విధంగా బయటికి తీసుకురావచ్చు అనేది ఆలోచిస్తే గనక నాకు అప్పుడు తట్టింది ఏంటి అంటే, ఇతను ఏమైనా మానసిక బలహీనతలతోనో లేకపోతే మానసికంగా స్థిమితంగా సరిగా లేకనో చేశాడు అనేది ఎస్టాబ్లిష్ చేస్తే ఇతన్ని బయట వేయొచ్చు కదా అనే ఒక ఉద్దేశంలో నేను సైకాట్రిస్టులను పిలిపించాను. సైకాట్రిస్టులు కూడా నాకు చెప్పింది ఏంటి అంటే, ఇతను మొత్తం విషయం తీసుకున్న తర్వాత అప్పుడు అతనుకున్న మానసిక స్థితిని బట్టి, ఆ ప్రవర్తనని బట్టి అతనికైనా హామ్ చేసుకోవాలి, పక్క వాళ్ళకన్నా హామ్ చేయాలి. అలాంటి కండిషన్లో అతను ఉన్నాడు. ఆ కండిషనే అతన్ని అట్లా ప్రేరేపింపజేసింది తప్పితే అక్కడ చేసింది బాలకృష్ణ కాదు, ఆ కండిషన్ చేసింది అని చెప్పి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని బయటికి తీసుకొచ్చారు. ఈ సర్టిఫికెట్ ఉండబట్టే ఆయన బయటకు వచ్చాడు అనేది ఇక్కడ పాయింట్, రైట్ కదా? మరి అలాంటప్పుడు అలా నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఆయనకి చేసిన సహాయం వల్లనే ఇది జరిగింది అనుకునేటప్పుడు, ఇంకా వైసీపీ వాళ్ళు మేము హెల్ప్ చేస్తే జరిగిందని వాళ్ళు ఎలా అంటారు?
రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్. లేదు అంటే ఈ సర్టిఫికెట్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎలాగో ఈ సర్టిఫికెట్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ కేసుని నిర్దోషిగా చేసేశారు, బాలకృష్ణ నిర్దోషిగా ప్రకటించేశారు అని చెప్పొచ్చు. ఓకే. అయితే ఈ మొత్తంలో చూసుకుంటే అసలు ఎవరి మీద అయితే కాల్పులు జరిగినాయో వాళ్ళే కన్ఫెషన్ ఇచ్చేసేసి మాకు కొన్ని లావాదేవీలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, వాటిల్లో భాగంగా ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్లో అది జరిగింది అన్న ఉద్దేశంలో అసలు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే రాజీ పడిపోయారు. సో ఇక్కడ అందరూ తలా ఒక చెయ్యి వేశారు. ఇప్పుడు ఎవరైతే కాల్పించుకున్నాడో ఆయన కూడా ఒక చెయ్యి వేశాడు. సో బాలకృష్ణ బయటకు వచ్చాడు. ఇది అసలు మొత్తం సమగ్రంగా ఆలోచిస్తే. మరి మనం ఇంకోటి కూడా తీసుకోవచ్చు. ఇది చట్టంలో ఉన్న ఒక అవకాశం. ఏది, అతని మానసిక స్థితి ఎలా ఉంది ఆ సమయంలో అనే దాన్ని బట్టి. ఈ మానసిక స్థితి అలా ఉంటే అలా చేసే అవకాశం ఉంది కాబట్టి అలా చేశాడు అనేది ఆ విషయంలో ఇతన్ని బయటికి తీసుకొచ్చారు కదా. అంటే ఇది ఒక రకంగా చట్టంలో ఉన్న ఒక అవకాశం. అలాగే ఇవాళ చాలామంది చట్ట ప్రకారంగా విడాకులు తీసుకుంటారు ఆస్తులు పంచుకోవటానికి, కానీ వాళ్ళు మళ్ళీ కలిసే ఉంటారు. ఓకే. చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు కలిసి ఉంటారు, కానీ వాళ్ళు చట్టబద్ధంగా విడాకులు తీసుకుని ఉంటారు. మరి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న వాళ్ళు కలిసి ఎలా ఉంటారు, మీరు విడివిడిగా ఉండాలి కదా అని చెప్పి ఎవరు నిఘా వ్యవస్థ ఎక్కడుంది మనకి? అంటే చట్టంలో ఉన్న అవకాశాన్ని ఆధారంగా తీసుకుని వాళ్ళు లబ్ధిని పొందారు అని. ఆవేళ మరి బాలకృష్ణ కూడా ఆయనకి కొంచెం మెంటల్ ఉంది అని అనుకుంటే సొసైటీలో మెంటల్ అనే విషయం పట్ల ఒక స్టిగ్మా ఉంది. అయినా కానీ స్టిగ్మా అయినా ఆ విధంగా ఒక ఇదొచ్చినా పర్వాలేదు, కానీ ఇప్పుడు అతను అందులోంచి బయటపడటం ఇంపార్టెంట్ అనుకున్నారు కాబట్టి, ఏది ఎక్కువ డేంజరు అని ఆలోచించుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇదంతా ఒక కలెక్టివ్ వర్క్ నన్ను అడిగితే. ఓకే. మరి బాలకృష్ణ గారికి ఆయన ఒక పెద్ద సీనియర్ ఎన్టీఆర్ కొడుకు, ఒక అక్క చూస్తే ఒక రాజకీయ పార్టీలో పేరుందని రాజకీయ పార్టీలో ఉంది అప్పుడు. మరి ఎంతైనా బాగున్నాడు. భువనేశ్వర్ గారు చెల్లు అక్కో మరి నాకు తెలియదు, కానీ ఒక బావ భువనేశ్వర్ గారు. మరి ఇంత అంగు ఆర్భాటము, ఇంత సోషల్ క్యాపిటల్ ఉన్నవాళ్ళు నేరాల్లోంచి తప్పించుకోకుండా ఎలా ఉంటారు? తప్పించుకుంటారు. అదే ఒక మామూలు వ్యక్తి అయితే, పైగా ఆ గన్ను లైసెన్స్డ్ గన్ను కావటం అన్నిటిని మించి, ఒకవేళ అది లైసెన్స్డ్ గన్ కాదు అనుకోండి, అక్రమ ఆయుధాల చట్టం కింద ఆయన బయటికి రాగలిగేవాడు కాదు. అంటే డబ్బులుంటే ఎన్ని పనులు చేయొచ్చు ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఒక ఎన్టీఆర్ కొడుకుగా పుట్టాలి, ఒక చీఫ్ మినిస్టర్కి చెల్లెలనో అక్కనో ఇచ్చి ఉండాలి, ఇంకొక అక్క ఇంకొక పేరొందిన పార్టీలో ఉండాలి. ఇన్ని ఉన్నప్పుడు అందువల్ల బాలకృష్ణ బయటపడ్డాడు తప్పితే, ఈ సర్టిఫికెట్ అనేది ఒక ఆయుధం మాత్రమే. దానివల్ల బయటకు వచ్చాడు తప్పితే ఆయన నేరం చేశాడా చేయలేదా ఇవి సబ్జెక్ట్ కాదు అక్కడ. అదే ఒక మామూలు వ్యక్తి ఇలాంటి నేరం గనక ఒక మామూలు వ్యక్తి ఇంట్లో ఇట్లాంటి కాల్పులు జరిగితే ఇలా బయటపడగలుగుతారా? అందుకే మన దేశంలో చట్టం ముందు అందరూ సమానులు కాదు, డబ్బులున్న వాళ్ళు మరి కాస్త ఎక్కువ సమానులు అని నేను ఎప్పుడు పదే చెప్పేది ఇందుకే. కాకపోతే ఇంక దాంట్లో ఇంకేదేదో మసాలా వార్తలు వచ్చినాయి. ఏబిఎన్ రాధాకృష్ణకి ప్లస్ ఆ డాక్టర్కి మధ్య జరిగిన సంభాషణ, అలాగే ఆ తర్వాత వాళ్ళకి కోల్డ్ వార్ జరిగింది బాలకృష్ణకి ఆంధ్రజ్యోతికి మధ్యలో అని ఇలా రకరకాలు రాశారు. ఇవి ఏవి నా దృష్టిలో వార్తలు కాదు. నా దృష్టిలో ఒకటే వార్త, డబ్బులున్న వాడికి కోరుకున్న న్యాయం జరిగే వ్యవస్థలో మనం ఉన్నాం. దీనికి లాయర్లు సహకరిస్తారా, కోర్టులు సహకరిస్తాయా, జడ్జీలు సహకరిస్తారా, రాజకీయ నాయకులు సహకరిస్తారా, అధికార యంత్రాంగం సహకరిస్తుందా, లేదు వీళ్ళందరూ కలిసి సహకరిస్తారా అనేది మనకి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరి విజ్ఞతకి వాళ్ళకి వదిలేస్తున్నారు. రైట్ మేడం, థ్యాంక్ యూ.